ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీవీ1 తెలుగు న్యూస్ కు స్వాగతం. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కేంద్రంలో సీఎం కప్ క్రీడా ఉత్సవాన్ని ప్రారంభించిన స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ రేఖానాయక్, రాముల్ నాయక్, ఎస్ఐ సుష్మిత మాట్లాడుతూ యువత మేలుకో నినాదంతో మైదానం వైపు యువత క్రీడల్లో ముందుకు రావాల్సిందిగా ఆమె కోరారు. గ్రామాల్లో కూడా హెల్మెట్ తప్పనిసరిగా వాహనదారులు ధరించాలని, రోడ్డు భద్రతపై, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఎంఆర్ఓ మాట్లాడుతూ రోడ్డు భద్రత మరియు సీఎం క్రీడా ఉత్సవం సందర్భంగా 28, 29, 30 తేదీల్లో విడతల వారీగా క్రీడా జిల్లా స్థాయి, మండల స్థాయి, రాష్ట్ర స్థాయి క్రీడలు ఏర్పాటు చేయడం జరిగిందని, యువత క్రీడల్లో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ఆమె కోరారు. ఎంపీడీఓ మాట్లాడుతూ రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలు గ్రామ పంచాయతీ సెక్రటరీ మరియు ప్రభుత్వ అధికారులు హెల్మెట్ ధరించాలని ఆయన కోరారు. అనంతరం క్రీడల్లో భాగంగా సీఎం క్రీడా ఉత్సవం పైలట్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న క్రీడోత్సవాన్ని విజయవంతం చేయాలని, యువత క్రీడల్లో పోటీతత్వాన్ని పెంచే విధంగా కృషి చేయాలని ఆయన కోరారు. మద్యం వైపు వెళ్లకుండా యువత మైదానం వైపు వచ్చి క్రీడల్లో ముందుకుండాలని దృష్టి సారించాలని ఆయన కోరారు. కార్యక్రమం మండల ఎంపీడీఓ రాముల్ నాయక్, ఎంఆర్ఓ రేఖానాయక్, రెవెన్యూ సిబ్బంది, పోలీస్ శాఖ మండల ఎస్ఐ సుష్మిత, ఏఈఓలు, పోలీస్ సిబ్బంది, నూతనంగా ఎన్నికైనటువంటి గ్రామ సర్పంచులు, మోపాల్ మండల సర్పంచ్ రవి, ఉప సర్పంచ్ రామగౌడ్, వార్డు మెంబర్ లావణ్య, కులాస్పూర్ సర్పంచ్ జలంధర్ రెడ్డి వివిధ గ్రామాల నుండి ర్యాలీలో పాల్గొన్నారు. ఈరోజు సీఎం కప్ ప్రోగ్రాంలో భాగంగా నిర్వహించిన ర్యాలీకి చేసిన స్పెషల్ ఆఫీసర్ గారికి, ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి మరియు నూతనంగా ఎంపికైన సర్పంచ్లందరికీ, ఇక్కడ హాజరైన పెద్దలందరికీ నమస్కారాలు. సీఎం కప్ అనేది ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర స్థాయిలో మన క్రీడాకారులను ప్రోత్సహించడానికి, చిన్నప్పటి నుంచి పిల్లల్లో క్రీడల్లో ఉల్లాసంగా పాల్గొనడానికి మరియు వాళ్ళ శారీరక, మానసిక ఉల్లాసం, వాళ్ళ ఆరోగ్యాన్ని పెంపొందించడానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రోగ్రామ్ని నిర్వహించడం జరుగుతుంది. మన మండలం నుంచి మంచి జట్టు ఎంపికై వీళ్ళు జిల్లా స్థాయి, తదుపరి రాష్ట్ర స్థాయిలో కప్పు గెలుస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు. భాగంగా సీఎం కప్ టార్చ్ ర్యాలీ అని ఒకటి పెట్టడం జరిగింది. అది మండలంలో ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ రిప్రజెంటేటివ్, హెడ్ మాస్టర్స్, పీఈటీలు, అలాగే గౌరవ నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు, అందరూ మండలంలోని అధికారులు అందరూ కూడా ఈ సీఎం కప్ టార్చ్ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఇది హై స్కూల్లో ప్రారంభమైంది. ఇది 15 నుంచి 22 వరకు ఒక స్థాయి, అంటే గ్రామ స్థాయి, 22 నుంచి 28 వరకు ఒక స్థాయి, తర్వాత 28 నుంచి 30 వరకు ఒక స్థాయి. ఇవి అంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఉత్సాహవంతులైన యువకులు, విద్యార్థులు అందరూ కూడా ఈ అంటే స్పోర్ట్స్ అండ్ గేమ్స్, బోత్ ట్రాక్ అండ్ ఫీల్డ్ యాజ్ వెల్ యాజ్ గేమ్స్, ఇవన్నీ కూడా పార్టిసిపేట్ చేసి అంతిమంగా రాష్ట్ర స్థాయి కూడా ఈ జట్లు ఎంపిక అవుతాయి అనుకుంటున్నాను. ఈ మోపాల్ నుంచి మన మండల ఖ్యాతిని ఇనుమడింపజేయడం కోసం ఇక్కడున్న అత్యుత్తమ క్రీడాకారులు దీంట్లో పార్టిసిపేట్ చేసి జిల్లా స్థాయికి వెళ్ళి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి వెళ్ళి ఈ టార్చ్ ర్యాలీకి ఒక సార్థకత చేకూర్చాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలు. ర్యాలీలో పాల్గొన్న మన స్పెషల్ ఆఫీసర్ సార్ గారికి, ఎంపీడీఓ సార్ గారికి, ఎంఈఓ సార్ గారికి, నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకి మరియు వివిధ డిపార్ట్మెంట్ తరలి వచ్చిన ఎంప్లాయీస్ అందరికీ శుభోదయం. మన జీపీ లెవెల్లో 17 to 22 వరకు క్రీడా పోటీలు జరుగుతున్నవి మరియు 28 to 31 వరకు మండల్ లెవెల్లో స్పోర్ట్స్ అండ్ గేమ్స్, దాంట్లో యువతులు, విద్యార్థినులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మోపాల్ మండలంలోని సీఎం కప్ టార్చ్ ర్యాలీ భాగంగా హాజరైనటువంటి మన గౌరవ స్పెషల్ ఆఫీసర్ గారికి, అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచ్లకు, అలాగే మా అధికారులకు, మన ఉప సర్పంచ్లకు, తోటి ఎంప్లాయీకి అందరికీ పేరు పేరు నమస్కారం చేస్తూ, జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మొత్తం రాష్ట్ర స్థాయిలోనే ఈ ప్రోగ్రాం ఇలా ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా మన మోపాల్ మండలంలో కూడా ఈ సీఎం కప్పు 17 నుంచి 22 వరకు గ్రామ స్థాయిలో ఉన్నది, 28 నుంచి 31 వరకు మండల స్థాయిలో ఉన్నది, దాని తర్వాత జిల్లా స్థాయిలో ఉంటుంది, దాని తర్వాత స్టేట్ లెవెల్లో ఉంటుంది. అయితే మన మండలంలోని యువకులు అత్యధిక సంఖ్యలో నమోదు చేసుకొని జిల్లా స్థాయిలో రాణించాలని, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో రాణించాలని మండల తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇది
చెప్పడం జరుగుతుంది.